ఖరుడు మరియు దూషణుడు రాముడి చేతిలో చంపబడిన తర్వాత శూర్పణఖ అవమానంతో మరియు ప్రతీకారంతో కాలుతూ లంకాకి వెళ్లి తన సోదరుడు రావణను కలిసింది. రావణుడు లంకలోని తన అద్భుతమైన బంగారు ప్యాలెస్ నుండి పరిపాలిస్తూ ధనం, విలాసం మరియు శక్తితో నిండి ఉన్నాడు. శూర్పణఖ రావణుడి రాజసభలో ప్రవేశించినప్పుడు ఆమె ముఖం తీవ్రంగా నాశనం చేయబడి లక్ష్మణుడి దెబ్బల కారణంగా రక్తసిక్తమై కనిపించింది. రావణుడు తన సోదరిని ఈ స్థితిలో చూసి వెంటనే చింతతో ఏమీ జరిగిందో తెలుసుకోవాలనుకున్నాడు. శూర్పణఖ కోపంతో మరియు అవమానంతో కన్నీళ్లతో రాముడు మరియు లక్ష్మణుడు తను కలసినప్పుడు జరిగిన సంఘటనను వివరిస్తూ మొదలుపెట్టింది. ఆమె రాముని అసాధారణమైన శక్తి మరియు యుద్ధ నైపుణ్యాన్ని వివరించడంతో పాటు సీత యొక్క అద్భుతమైన అందాన్ని గూర్చి వివరించింది. ఇది రావణుడిని ఆకర్షించింది. శూర్పణఖ సీత యొక్క అందం గురించి చెప్పినప్పుడు ఆమె మాటలు రావణుడి కోరికలను ఉనికి చేశాయి. ఆమె తన అవమానం కోసం ప్రతీకారం తీర్చుకోవాలని మరియు రాముడు తన సోదరులను చంపినందుకు శిక్షించాలంటూ రావణుని ప్రేరేపించింది. శూర్పణఖ రావణుడిని సీతను అపహరించమని సూచించింది, తద్వారా రామునికి ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఆమె తెలుసుకుంది, సీతను అపహరించడం రాముడికి తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. రావణుడు సీతను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనతో ప్రేరేపింపబడడంతో పాటు తన కుటుంబంపై జరిగిన అవమానం వల్ల కోపంతో తన కార్యాచరణను ప్రారంభించాడు. ఈ నిర్ణయం సీతను అపహరించే ఘటనకు దారితీసింది, తద్వారా రాముడు మరియు రావణుని మధ్య ప్రణాళికాపూర్వకమైన యుద్ధానికి బాటలు వేసింది.